న్యాయం కాపాడబడుతుంది. పేదవాళ్లకు ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, భయం లేని, మనిషిని మనిషి గౌరవించేటువంటి గొప్ప తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వస్తుంది అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఆయన అనుకుంటాడు నేనే ఇస్తున్నాను, నువ్వేమి ఇస్తలేవు, నీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేవు. ఇవాళ వాళ్ళు అంటున్నారు డప్పు కొట్టబోతే దళిత బంధు రాదు, పువ్వు గుర్తుకు ఓటేస్తే దళిత బంధు రాదు, నీ పెన్షన్ తీసుకున్నాను మా కండు వేసుకోవాలి, లేకపోతే పెన్షన్ రాదని మాట్లాడుతున్నాడు. పెన్షన్ డబ్బులు, దళిత బంధు డబ్బులు, బియ్యం డబ్బులు కేసీఆర్ కూలి పని చేసిస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? మన వాళ్ళు సాయంత్రం పూట అలసిపోయి ఇవాళ షాపులలో మద్యం కొనుకొచ్చుకుంటే సంవత్సరానికి మన వాళ్ళు కట్టే పైసలు ఏంటో తెలుసా? 30,000 కోట్ల రూపాయలు కడతారు సంవత్సరానికి. 30,000 కోట్ల రూపాయలు. పెన్షన్లకు వచ్చే డబ్బు 9,000 కోట్ల రూపాయలు. లిక్కర్ అమ్మితే వచ్చే డబ్బు 30,000 కోట్ల రూపాయలు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఎవరికి అన్నం పెడుతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అనేక రూపాయలు పనులు కడతాం. సబ్బు బిల్ల కొన్నా, నీ ఒక స్కూటర్ కొన్నా, సైకిల్ మోటార్ కొన్నా, టీవీ కొన్నా, చీర కొన్నా, తులం బంగారం కొన్నా పన్నులు కడతావు. గా పన్నుతో నడుస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ వేదిక నుంచి సంతోషపడుతున్నా దళిత బంధు వచ్చినందుకు. కానీ డిమాండ్ చేస్తున్నా దళిత బంధు రైతు బంధు లాగా పేదలకందరూ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ డబ్బుకి కులంతో సంబంధం ఉండద్దు, మతంతో సంబంధం ఉండద్దు. భర్త చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని ఆ కన్న బిడ్డలకు, అన్న బిడ్డలున్న ఆడబిడ్డలకి ఈ బ్యాంకులు పైసలు ఇవ్వవు. నువ్వు 15 లక్షల రూపాయలు చొప్పున బ్యాంకులతో సంబంధం లేకుండా, కలెక్టర్ల పెత్తనం లేకుండా వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా. రెండో డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు, ధనవంతమైన రాష్ట్రం అని చెప్తావు కదా, మస్తు పైసలు ఉన్నాయని చెప్తావు కదా, ఏమిచ్చినావు 2018లో? తల్లికి తండ్రికి భారం పడకుండా పిల్లగాళ్ళు ఉద్యోగం పొందేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు ఏమిస్తున్నాడు ముఖ్యమంత్రి? 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. దాని పేరు నిరుద్యోగ భృతి. ఇచ్చిండా ముఖ్యమంత్రి? ఇవ్వలేదు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇవాళ డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికే ఆనాడు చెప్పిన ప్రకారంగా కనుక వాళ్ళు డబ్బు ఇచ్చుంటే ఒక్కొక్కరి అకౌంట్ లో 80,000 రూపాయలు, 90,000 రూపాయలు వచ్చేది. తక్షణమే ఆ నిరుద్యోగ భృతి రిలీజ్ చేయాలని